హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అన్ప్రొఫెషనల్ ట్రైల్స్. ఏంటండి ఈరోజు స్పెషల్ వడలా? వడలేనండి, కానీ నార్మల్గా వేసుకునే రొటీన్ వడలు కాదు, కొంచెం స్పెషల్గా ఈరోజు కందవడలు. ఏంటి కందవడలా? కందతో వడలు కూడా వేస్తారా అండి? ఎప్పుడూ వినలేదు తినలేదు. వేస్తారండి, పైగా మా విలేజెస్లో అయితే చాలా ఫేమస్. ఓ అవునా? మీరేమనుకోకుండా ఎలా వేస్తారో కొంచెం ప్రాసెస్ చెప్తారా? తప్పకుండా చెప్తానండి. అందుకే కదండి మన అన్ప్రొఫెషనల్ ట్రైల్స్ ఛానల్ ఉంది. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే మాకు చెప్తే మేము ఎలా చేయాలో చూపిస్తాం. ఇంకెందుకండి లేట్, త్వరగా ప్రాసెస్ మొదలు పెట్టండి. ఓకేనండి, ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1/2 కప్పు పచ్చిశనగపప్పు, అలాగే 5 స్పూన్ల వరకు బియ్యం వేసి నానబెట్టుకోవాలి. దీన్ని 4 గంటల వరకు నానబెట్టుకోవాలి. తర్వాత కందికి పైన పీల్ తీసేసి బాగా వాష్ చేసుకోవాలి. దీన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని తురుముకోవాలి. ఇక్కడ నేను సగం కంద చెక్క ముక్కని తీసుకున్నాను. ఇప్పుడు తురుముకున్న కందని మిక్సర్లో వేసి స్మూత్గా బ్లెండ్ చేయాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కందని ఇలా ఒక గిన్నెలో క్లాత్ వేసి కంద మిశ్రమాన్ని వేసుకోవాలి. దీన్ని ముడిలా వేసి వాటర్ లేకుండా గట్టిగా పిండుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకోవాలి. అలానే మనం శుభ్రం చేసుకున్న శనగపప్పుని మిక్సర్లో వేసి బరగ్గా బ్లెండ్ చేసుకోవాలి. దీన్ని కూడా బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం ఆనియన్స్, మిర్చి, అల్లం ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు కంద పేస్ట్, అలానే శనగపప్పు వేసిన గిన్నెలో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు, 2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ లవంగాల పౌడర్, 2 స్పూన్స్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గుప్పెడు కొత్తిమీర, 2 స్పూన్ల జీలకర్ర, గుప్పెడు పుదీనాకు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమంలో ఇలా రౌండ్గా చేసి దాన్ని ఇలా వడల్లా చేసుకోవాలి. వీటిని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీటిని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు తిప్పుకుని ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ వడలు చేసుకుని ఒక్కొక్కటిగా వేసుకుని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఇలా వడలా వేసుకుంటే మన విలేజ్ స్టైల్లో కందవడలు రెడీ.
ఒక ప్లేట్లోకి వేసుకుని తింటే అద్దరిపోతుంది. అబ్బా చాలా బాగున్నాయండి, చాలా ఈజీగా కూడా ఉన్నాయి. అవునండి, చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూస్తేనే తినాలనిపిస్తుందండి, నేను కూడా ట్రై చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఆహా ఆహా రుచులకే నవ రుచులు తెలుపగ పెదవిపై చిరునగవు నెలపర జన్మ